మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్‌లతో మీ సిరిమల్లె చీరలు. క్యాన్సర్ అనేది చాలా ఎక్కువైపోయింది. ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగితే, ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేస్తే అట్లా క్యాన్సర్ వస్తదా? బాడీలో అధిక ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే కంటిన్యూస్ ఒక స్ట్రాంగ్ డ్యామేజ్ జరుగుతున్నప్పుడు కానీ వస్తుంది. ప్రతి ఒక్క డాక్టర్స్ కానీ, ఎన్విరాన్మెంటలిస్టులు కానీ అందరూ మొత్తుకునేది ప్లాస్టిక్ డిస్కంటిన్యూషన్కి. ఎందుకంటే అంటే హెల్దీ సెల్లే క్యాన్సర్ సెల్ లాగా మారుతుందా? ఏం జరుగుతుంది అసలు? బాడీలో కంటిన్యూస్ గా ఇన్ఫ్లమేషన్ అంటే ఇంజరీ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆ నార్మల్ సెల్ అనేది ఆ స్ట్రెస్ తట్టుకోలేక ఒక కొత్తగా కొన్ని జీన్ చేంజెస్ ని అవలంబిస్తుంది. ఆ అవలంబించే పద్ధతిలో నార్మల్ సెల్ కాస్త క్యాన్సర్ సెల్ గా మారిపోతుంది. ఈ మధ్య ఏంటంటే టైట్ బ్రాలు వేసుకున్నా, టైట్ డ్రెస్సులు వేసుకున్నా కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది ఇలా చెప్తూ ఉన్నారు. నిజంగానే వస్తుంది అట్లా? టైట్ బట్టలకి బ్రెస్ట్ క్యాన్సర్ కి అసలు ఎటువంటి సంబంధము లేదండి. మీకు ఏదో బ్లడ్ సర్క్యులేషన్ చేంజ్ అయితే క్యాన్సర్ వస్తుంది అట్లా అంతా ర్యాండమ్ వీడియోస్ పెడుతూ ఉంటారు. వాటిలో అసలు ఏమి నిజాలు లేదండి. టైట్ డ్రెస్సులకి క్యాన్సర్ కి ఎటువంటి సంబంధము లేదు. వెజిటేరియన్స్ కి క్యాన్సర్ రాదు, నాన్ వెజిటేరియన్స్ కి ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. నిజమేనా ఇది? మనకి మీట్ కన్సంప్షన్ ఎప్పుడున్నా సరే మనకి బాడీ చాలా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి అరగడానికి. మీరు వెజ్ ఫుడ్ తీసుకున్నప్పుడు బాడీ చాలా తేలిగ్గా ఉంటుంది. నాన్ వెజ్ ఫుడ్ తీసుకున్నప్పుడు చాలా బరువుగా అనిపించడం కానీ, నిద్ర రావడం కానీ ఫాస్ట్ గా అట్లా ఉంటుంది. మీరు మటన్ తీసుకున్నా, బీఫ్ తీసుకున్నా, ఎప్పుడు తీసుకున్నా సరే దాని తర్వాత అరుగుదల అవ్వడానికి చాలా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది బాడీ. ఆ ప్రాసెస్లోనే వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా క్యాన్సర్ అనేక విధాలుగా వస్తుంది, అనేక కారణాల వల్ల వస్తుంది ఇలా చెప్తుంటారు. ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ వస్తుంది, ప్లాస్టిక్ గ్లాసెస్లో టీ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది, అంతేకాకుండా పేపర్ ప్లేట్స్లో తింటే క్యాన్సర్ వస్తుంది, డిఫరెంట్ ఆయిల్స్ వాడితే క్యాన్సర్ వస్తుంది, బయట ఫుడ్స్ తింటే క్యాన్సర్ వస్తుంది ఇలా చెప్తున్న నేపథ్యంలో, అంతేకాకుండా చీర కట్టుకుంటే క్యాన్సర్ వస్తుంది, కాస్మెటిక్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది, నెయిల్ పాలిష్ వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది, టైట్ డ్రెస్సెస్ వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది ఇలా చెప్తూ ఉన్నారు. దీంట్లో వాస్తవం ఎంత? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? క్యాన్సర్ సెల్ బాడీలో తయారవుతుందంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఇప్పుడు క్యాన్సర్కి ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కృపా బజాజ్ ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా క్యాన్సర్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఎట్లా అంటే నార్మల్గా బీపీ షుగర్లు ఎట్లుంటాయి, దగ్గు జలుబులు ఎట్లా వస్తాయి, అట్లా క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. ఇవాళ బాగుంటున్నారు, రేపేదో టెస్ట్కి వెళ్తే క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. అంటే ఒకప్పుడులాగా అంటే ఫిజికల్గా చేంజెస్ కూడా ఏం కనపడట్లేదు. నిజంగానే ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగితే, ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేస్తే అట్లా క్యాన్సర్ వస్తుందా? ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. క్యాన్సరే కాదు, లివర్కి సంబంధించింది కానీ, కిడ్నీకి సంబంధించినవి కానీ, గుండెకి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ప్రతి ఒక్క డాక్టర్స్ కానీ, ఎన్విరాన్మెంటలిస్టులు కానీ అందరూ మొత్తుకునేది ప్లాస్టిక్ డిస్కంటిన్యూషన్కి. ఎందుకంటే మనము ఇప్పుడు రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకున్నప్పుడు మనకు ఒక ప్లాస్టిక్ కి సంబంధించిన ఒక కంటైనర్ తో వస్తుంది. దాని కింద అది మైక్రోవేవబులా కాదా అని చెప్పి ఉంటుందన్నమాట. 80% ఆఫ్ ద టైమ్స్ అవి అవెన్ లో పెడితే ఆ ప్లాస్టిక్ కరిగి మనకి ఫుడ్ లో మళ్ళీ మిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అదొకటే కాకుండా మనం రెగ్యులర్ గా వాడేటప్పుడు కూడా టెంపరేచర్ వేరియేషన్ ఉండటం వల్ల ఎంతో కొంత ప్లాస్టిక్ కంటిన్యూస్ గా లీచ్ అవుతూనే ఉంటుంది. ఆ లీచ్ అవుతూ మనం తిన్నప్పుడు దానిలో ఆ ప్లాస్టిక్ తయారీలో ఎంతో స్ట్రాంగ్ కెమికల్స్ ఉంటాయి అన్నమాట. అవి మన బాడీకి ఎంటర్ అయిన తర్వాత అది ఒక ఫ్రీ రాడికల్స్ అన్ని ఇంక్రీజ్ అయ్యి బాడీలో ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. క్యాన్సర్ ఎప్పుడైనా సరే బాడీలో అధిక ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే కంటిన్యూస్ ఒక స్ట్రాంగ్ డ్యామేజ్ జరుగుతున్నప్పుడు కానీ వస్తుంది. సో ప్లాస్టిక్ డిస్కంటిన్యూషన్ స్ట్రాంగ్లీ సజెస్టబుల్. ఈవెన్ ప్లాస్టిక్ కంటైనర్సే కాదండి, యూజ్ చేసే టెఫ్లాన్ కోటెడ్ ఈ కుక్వేర్ ఉంటుంది, దాన్ని కూడా స్ట్రాంగ్ గా డిస్కంటిన్యూ చేయమని చెప్తాం. అవి కూడా అంతే, కొంచెం ఆ హీట్ టెంపరేచర్ ఆల్టరేషన్ వాటి వల్ల ఫుడ్ లోకి మిక్స్ అవుతుంది. ఆ ఫుడ్ లోకి మిక్స్ అయ్యి మనకి ఇష్యూ అవుతుంది. మేము ఇప్పుడు ఐరన్ కి సంబంధించిన కడాయి యూజ్ చేయమని చెప్పి, ఐరన్ గ్యాస్ సంబంధించిన దోశ తవా యూజ్ చేయమని చెప్పి అందరికీ మేము సజెస్ట్ చేస్తున్నాం. ఈవెన్ హాట్ కంటైనర్స్ కూడా సెరమిక్ కానీ, పోర్సిలైన్ కానీ యూజ్ చేయమని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఏవి లీచ్ అవ్వవు. బట్ లీచ్ అయ్యే ఏ కెమికల్ అయినా సరే మీరు పర్సిస్టెంట్ గా తీసుకున్నట్లయితే మన బాడీలో దాని లెవెల్స్ ఇంక్రీజ్ అవటం వల్ల, ఫ్రీ రాడికల్ స్ట్రెస్ ఇంక్రీజ్ అవటం వల్ల ఎంతో స్ట్రాంగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఆ కంటిన్యూస్ డ్యామేజే క్యాన్సర్కి కారకం అవుతుంది. అల్యూమినియం కూడా అయితే అల్యూమినియం స్ట్రాంగ్లీ నాట్ ఇన్ సజెస్టబుల్ అండి. ప్లాస్టిక్, అల్యూమినియం పాత్రలు కనుక ఇంట్లో ఉంటే వెంటనే బయట పడేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదొక్కటే కాదు, కాపర్ తో మనం తీసుకుంటే చాలా మంచిదని చెప్పి అంటారు. ఎస్, ట్రూ, కాపర్ లో తీసుకుంటే మనకి మంచిది, అంతేగాని అతిగా చేయకూడదు ఏది కూడా. కాపర్ ఒక డైలీ ఒక 500 అంటే 1/2 లీటర్ వాటర్ కాపర్ లో మన కంటైనర్ లో పెట్టి త్రూఅవుట్ ద నైట్ కనుక ఉంచినట్లయితే కొంత కాపర్ దానిలో లీచ్ అవుతుంది. మనకి డైలీ కొంత కాపర్ డెఫినెట్ గా అవసరం అవుతుంది. కాపర్ రెగ్యులర్ ఫుడ్స్ లో ఉండదు కాబట్టి 1/2 లీటర్ ఆఫ్ వాటర్ మీరు ఓవర్ ద నైట్ మీరు పెట్టుకొని అది తాగినప్పుడు మన బాడీకి అది ఎంతో ఇంపార్టెన్స్, అది మనకి ఎంతో ఇంప్రూవ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎనర్జీ లెవెల్స్ విషయంలో కానీ, లేకపోతే మనకి అవసరమైన జుట్టుకు కానీ వీటికి కానీ కాపర్ ఎంతో అవసరం. ఈవెన్ బ్రెయిన్ కి కానీ, కంటి చూపుకి కానీ అన్నిటికీ కూడా. సో ఆ కావాల్సిన కొంత మోతాదు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే పనిగా కాపర్ లో చేసుకోవడం అని మాత్రం మంచిది కాదండి. కొంతమంది ఉంటారు అదే కాపర్ మరచెంబని, తర్వాత కాపర్ కి సంబంధించిందని కాపర్ దాన్ని కుక్ చేద్దామని అట్లా అంటూ ఉంటారు. అలా చేయకూడదు. ఏదైనా మితం మీరితే గనక అది హానికరమే. సో కాపర్ కంటైనర్స్ కూడా ప్రతి ఒక్కదానికి యూజ్ చేయొద్దు. నేను రీసెంట్ గా ఒక బాగా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కటి కాపర్ లోనే ఉన్నాయి. అవును, ఈ మీరు భయంతో కూడా ఖచ్చితంగా చూసుంటారు. నాన్ స్టిక్ భయంతో, అల్యూమినియం భయంతో, ప్లాస్టిక్ భయంతో అన్ని కాపర్ గా చేయకండి. సెరమిక్, పోర్స్లైన్, లేకపోతే మీకు స్టోన్ వేర్ ఉంటుంది, కుక్ వేర్, ఇట్లాంటివన్నీ డిఫరెంట్ గా యూస్ చేస్తూ ఉండాలి. కాపర్ కేవలం ఒక 500 ml వాటర్ ఓవర్ ద నైట్ పెట్టుకొని తాగినట్లయితే హెల్త్ కి చాలా మంచిది. అలానే ప్రతి ఒక్కటి కాపర్ అయితే మళ్ళీ అది హానికరం. లివర్ ని, తర్వాత బ్రెయిన్ ని, కంటి చూపుని కూడా మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో ఏది వాడాలి, ఏది వాడకూడదు, మనకి చెవులోకి వెళ్ళే కానీ, చూసేవి కానీ మన సెన్సెస్ ని ప్యాంపర్ చేస్తే నోట్లోకి వెళ్ళేది మన బాడీని ప్యాంపర్ చేస్తుంది. సో ఫుడ్ ఒకటి తీసుకునేటప్పుడు అతి జాగ్రత్తగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది దేనిలో తీసుకుంటున్నా చాలా ఇంపార్టెంట్. అంతెందుకండి, పాతకాలం అప్పుడు మనకి ఈ వాటర్ అంతా కూడా ఫ్రిడ్జెస్ లేవు. అప్పుడు చక్కగా మంచిగా ముంతలో కానీ చక్కగా ఒక కుండలో పోసి తాగేవాళ్ళు. అది ఎంతో మంచిది. ఇట్స్ అ న్యాచురల్ వన్. ఆ ఎర్తన్ పాట్స్ వల్ల మనకి నష్టమేమీ లేదు. శుభ్రంగా ఉంచుకుంటే చాలా హెల్త్ కి మంచిది. అట్లాంటివి అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. నేను ఎప్పుడు చెప్తాను మా ఇంట్లో వాళ్ళకి కానీ, తెలిసిన వాళ్ళు అడిగినప్పుడు కూడా ఎవాల్వ్ బ్యాక్. అంటే పాతకాలం ఏవైతే వాళ్ళు పాటించడం వల్ల హెల్దీగా లాంగ్ స్పాన్ కానీ, లాంజివిటీ కానీ ఉందో అవే పాటించాలి. చక్కగా ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళు ఎన్నో పనులు చేసుకునే వాళ్ళు, పొలం పని చేసేవాళ్ళు. ఆహారంలో కూడా కల్తీ తక్కువ. ఇప్పుడు ఆహారంలో కల్తీ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో మనం తినే విధానంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. బయట తినేవాళ్ళు రకరకాల ప్రిజర్వేటివ్స్ కానీ, ఫ్రెష్ ఫుడ్ తినం ఎవరం కూడా. అప్పుడు ఏంటిది, అప్పటికప్పుడు మంచిగా కోసి తీసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా ఫ్రెష్ ఫుడ్స్ తినేవాళ్ళు చాలా తక్కువ మంది. పేరుకు తింటారు, మిగిలిన అన్ని ప్రిజర్వేటివ్స్ లో ఉంటాయి. ఎక్కడొక్కడ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటా ఉంటారు. అలా కాకుండా చక్కగా హోమ్ ఫుడ్ అంటే హోమ్ కుక్డ్ మీల్, ఇంట్లోనే ఫ్రెష్ ఫ్రూట్స్ తో కానీ, లేకపోతే ఫ్రెష్ వెజిటేబుల్స్ తో కానీ ఏదో ఒకటి చేసుకొని తింటూ ఉంటే కనుక, అది ఒక లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకున్నట్లయితే కనుక మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి. సో పాతకాలం వాళ్ళు, పాత 98 ఏళ్ళు లేకపోతే 104 ఏళ్ళు ఉన్నారంటే వాళ్ళు అవలంబించిన జీవన విధానం, ఆ జీవన విధానం ఏంటో ఒకసారి వాళ్ళతో మాట్లాడొచ్చు, లేకపోతే ఏం చేశారో ఒకసారి ఆలోచించుకుంటే మనది వాళ్ళది కంపేర్ చేసుకున్నట్లయితే ఏ మిస్టేక్స్ తెలుస్తుంది. ఆ మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకున్నట్లయితే హెల్దీ లైఫ్ స్టైల్ మన సొంతం. ఇప్పుడు ఎవరు ఎంత సంపాదించినా ఏం చేసినా సరే హెల్త్ బాగాలేకపోతే ఎటువంటి ఉపయోగం ఉండదండి. అది క్యాన్సరే కాదు, మనకి చిన్నది మన హెల్త్ లో ప్రాబ్లం వచ్చేంత వరకే మనకేమీ తెలియదు. కానీ ఒక చిన్న నోట్లో ఒక చిన్న పూత వస్తేనే అసలు అల్లాడిపోతాం. మనకి అది పన్ను నొప్పి వచ్చినా, చిన్న పూత వచ్చినా సరే నిద్రపోవడం కానీ, మాట్లాడటం కానీ, తినటం కానీ ఎంతో కష్టం. అలాంటిది క్యాన్సర్ లాంటి రోగం రావడం, కిడ్నీ లాంటి రోగాలు రావటం, లివర్ సంబంధించిన రోగాలు రావటం, లేకపోతే గుండెకి సంబంధించిన రోగాలు రావటం, ఇలాంటి వాటి వల్ల ఎంతో బాధపడతాం. అవును. సో ఇవన్నీ మనం చిన్న చేంజెస్ చేసుకుంటా ఉంటే అది లాంగ్ టర్మ్ లో ఎంతో మేలు చేస్తుంది. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. నిజంగానే మీరు అన్నట్లు అవేర్నెస్ పెరిగిపోయి మేము జనరల్ గా అన్ని ఐరన్ కూడా మరీ ఎక్కువగా వాడడం మంచిది కాదని చెప్తారు కదా డాక్టర్ గారు. అవునండి, మరీ ఎక్కువ కాదు కానీ, బట్ ఇప్పుడు మీరు వాడాలంటే ఈ హీట్ ఉంటది అనమాట. ఆ హీట్ ఆయిల్స్ కానీ, లేకపోతే మనం ఏదో యూస్ చేసేవి కానీ, ఆ డీప్ ఫ్రైస్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఇవన్నీ చేసేటప్పుడు ఒక టెంపరేచర్ యూస్ చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట. అది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవటం అవన్నీ ఉంటుంది కదా వంట చేసేటప్పుడు. ఆ స్లో కుకింగ్ కానీ ఇవి కాకుండా కొంచెం ఫాస్ట్ కుకింగ్ అందరం కూడా టెఫ్లాన్ కోటింగ్ వాడతారు ఇప్పటి వరకు కూడా. సో అలాంటి వాటికి ఆల్టర్నేట్ గా ఫాస్ట్ కుకింగ్ ఏం చేసుకుంటే బెటర్ అని చూసుకోవచ్చు. స్లో కుకింగ్ కి మన సెరామిక్ పాట్స్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు, కానీ ఫాస్ట్ కుకింగ్ కి ఐరనే మనకి బెటర్ అవుతుంది.
లేకపోతే ఇటు ఐరన్ నుండి మధ్యలో అల్యూమినియం ఉంటుంది అనమాట హీట్ కండక్షన్ కి. సో అట్లాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు, రిలేటివ్లీ సేఫ్. మ్యామ్ ఇప్పుడు కుకింగ్ విజువల్సే కాదు, మనం ఆయిల్స్ గురించి కూడా మాట్లాడితే అదొక పెద్ద కన్ఫ్యూజన్. కొంతమంది ఈ నార్మల్ ఆయిల్స్ కూడా మంచివని చెప్తారు, కొందరు చెక్క గానుగ నూనెలు మాత్రమే తీసుకోవాలని చెప్తూ ఉంటారు. అసలు మీరేం చెప్తారు? అలా ఏం లేదండి, గానుగు నూనె మాత్రమే తీసుకోవాలని ఏమీ లేదండి. మీరు ఎట్లా వాడుతున్నారు అనేది, అంటే హీట్ పాయింట్ ఉంటుంది ఆయిల్ కి. అంటే మీరు డీప్ ఫ్రైస్ వాడుతున్నారా, లేకపోతే పచ్చళ్ళకి జస్ట్ వాడుతున్నారా, లేకపోతే ఒక్క సాటింగ్ అంటే జస్ట్ కొంచెం వేపుకోవడానికి వాడుతున్నారా, అట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఆలివ్ ఆయిల్ అనేది నాకు తెలిసి ఒక ఆయిల్ వాడాలి అట్లా కంఫర్టబుల్ గా అంటే ఆలివ్ ఆయిల్ అండి. ఒకప్పుడు అంటే జస్ట్ డేటా అంతా లేకముందర ఆలివ్ ఆయిల్ డీప్ ఫ్రైస్ కి యూజ్ చేస్తే విషయంగా మారిపోద్ది అట్లా అంతా అనేవాళ్ళు. ఇప్పుడు డీప్ ఫ్రైస్ కూడా ఆలివ్ ఆయిల్ కంఫర్టబుల్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఆలివ్ ఆయిల్ కాస్ట్లీ ఆయిల్, అందరూ కొనుక్కోలేరు. కాస్ట్ వైజ్ కనుక కన్సిడరెన్స్ లేని వాళ్ళకి సలాడ్స్ మీద స్ప్రే చేసుకోవడానికి కానీ, లేకపోతే కొంచెం వేయించుకోవడానికి కానీ, లేకపోతే డీప్ ఫ్రైస్ కూడా ఆలివ్ ఆయిల్ బాగానే ఉంటుంది. బట్ సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ఇవన్నీ కూడా టేస్టీగా ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ us డూ ప్రిఫర్ యూజింగ్. ఇప్పుడు ఏదైనా చేసుకుంటే, ఏదైనా నాన్ వెజ్ చేసుకోవాలని, డీప్ ఫ్రై చేసుకోవాలి సరే, గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నప్పుడు మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఆలివ్ ఆయిల్తో మనకు అంత టేస్టీగా అనిపించదు. సో అబ్సల్యూట్ గా ఒక ఆయిల్ యూజ్ చేయకుండా మిక్చర్ ఆఫ్ ఆయిల్స్, అంటే నేనేమి కూడా ఒక్కొక్క దానికి ఒక 4 ఆయిల్స్ పెట్టుకొని యూజ్ చేయమని చెప్పను. పచ్చళ్ళకి మాత్రం బై డిఫాల్ట్ నువ్వుల నూనె యూజ్ చేస్తాం, ఎందుకంటే టేస్ట్ దాంతోనే వస్తుంది. ఇప్పుడు గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ వేరే యూజ్ చేసినా మనకేం పెద్దగా టేస్ట్ తెలియదు. నువ్వుల నూనె ఎంతో మంచిది, అలా రెగ్యులర్ గా వాడటం కాదు అది. దానిలో ఒక రకమైన ఫ్యాట్స్ ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్లో ఫ్యాట్స్ ఎట్లా ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్క ఆయిల్ ఒక్కొక్కటి ఉంటాయి అన్నమాట. మ్యూఫా అని, ప్యూఫా అని, లేకపోతే సాచురేట్ ఫ్యాటీ యాసిడ్ ఉంటాయి. మనం తీసుకోకూడదు ఏంటంటే రిపీటెడ్ గా ఆయిల్ ని వాడటం మాత్రం చేయకూడదండి. ఆయిల్ ని విపరీతంగా వేయించేసి మళ్ళీ ఇంకో కొంచెం ఆ పొదుపు ఉంటది కొంతమందికి. సో ఇప్పుడు మనం ఎక్కడైనా చూసే జిలేబీలు చేసే వాళ్ళు అదే ఆయిల్ ని వాడుతూ ఉంటారు, మళ్ళీ దానికి తిరగబట్టి అదే వాడుతూ ఉంటారు. హెల్త్ కి అస్సలు మంచిది కాదండి. ఆయిల్ ని మీరు రిపీటెడ్ గా యూజ్ చేస్తే కనుక సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వస్తూ ఉంటాయి. ఆ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలో కనుక ఉంటే కనుక హార్ట్ కానీ, లేకపోతే బాడీలో ఇన్ఫ్లమేషన్ కానీ అన్ని పరాలుగా అంత మంచిది కాదు. సో ఆయిల్ ని రిపీటెడ్ గా యూజ్ చేయడం మాత్రం పొరపాటున కూడా చేయకూడదు. పొదుపు ఆరోగ్యంతో ఆడుకోకూడదు. సో ఆలివ్ ఆయిల్ ఒక్కటే యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, మిక్చర్ ఆఫ్ ఆయిల్స్ యూజ్ చేయమని చెప్తాను. ఫర్ సపోజ్ నెయ్యి బెస్ట్ అండి. నెయ్యి వాడితే మొటాలు వస్తే, నెయ్యి వాడితే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అంతా తప్పు. నెయ్యి ఈస్ వెరీ గుడ్. అంటే నెయ్యిని మీరు మామూలుగా ఈ దోశతో కానీ ఇట్లా కూడా తీసుకోవడం కానీ, దోశ చేయడానికి చేయొచ్చు. సో మిక్చర్ ఆఫ్ ఆయిల్స్ ఒకసారి ఇది వాడితే తర్వాత కొంత మోతాదులో మీరు ఈ గానుగు నూనె అదొకటి, తర్వాత కొంత మోతాదులో గ్రౌండ్ నట్ ఆయిల్, కొంత మోతాదులో ఆలివ్ ఆయిల్ అన్ని మిక్స్ చేసి ఒక ఆయిల్ గా చేసుకోవచ్చు. మీకు స్మెల్ కానీ ఇవేమి చేంజెస్ ఏమి ఉండవండి. అలా చేసినప్పుడు బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఓన్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడాలా? 100%. కోల్డ్ ప్రెస్డ్ కాకుండా మీరు రిఫైన్డ్ ఆయిల్ వాడితే కనుక మీకు పెద్ద న్యూట్రియంట్స్ ఏమి ఉండదు. కోల్డ్ ప్రెస్డ్ అంటే మీకు అచ్చంగా అది ఉన్నప్పుడు మొత్తం అంతా ప్రెస్ చేసి చక్కగా నూనె వస్తుంది. ఆ నూనెలో ఉన్న న్యూట్రియంట్స్ మీకు రిఫైన్డ్ అని ఉంటే మాత్రం పొరపాటున కూడా తీసుకోకూడదండి. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ ఉన్నది మాత్రం తీసుకోకూడదు. కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకుంటే కనుక మీకు న్యూట్రియంట్స్, దానిలో లాభాలు ఎక్కువ ఉంటాయి. నూనె ఏదో జస్ట్ వేయించుకోవడానికే కాదండి, దానిలో ఉండే కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన బాడీలో ఉన్న మెంబ్రెయిన్స్ కానీ, మన కణాల కదలిక కానీ అంతా కూడా మెరుగ్గా ఉంటుంది. సో నూనె కేవలం మీరు ఏదో ఫుడ్ టేస్ట్ ఇంక్రీజ్ చేసుకోవడం కొరకే కాదు, నూనె వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభంగా రావాలి అంటే న్యూట్రియంట్స్ ఫస్ట్ మెయింటైన్ అవ్వాలి. దానికి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూజ్ చేసుకోవాలి. సరిగ్గా ప్రపోర్షనేట్గా ఒక్కొక్కటి సరిగ్గా మనకు ఉన్నట్లయితే ప్రతి ఒక్క నూనె ఒక బెస్ట్ వస్తుంది. ఆ ప్రపోర్షన్స్ ఒక మోతాదులో ఒకటి ఇంత పర్సెంట్ పెట్టుకున్నప్పుడు అయితే ప్రతి ఒక్కటి మనకి నీట్గా వస్తుంది. సో అట్లా మీరు మిక్స్డ్ ఆఫ్ ఆయిల్స్ని మీరు వాడుకున్నప్పుడైతే మీకు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఏదో ఒక ఆయిలే చూస్ చేసుకోవాలి, టేస్ట్ మాకు మంచిగా అనిపించట్లేదంటే ఆలివ్ ఆయిల్ ఈస్ వెరీ గుడ్. మన డే టు డే యాక్టివిటీస్ లో కానీ, డే టు డే ఫుడ్ లో కానీ ఆలివ్ ఆయిల్ ఇస్ వెరీ గుడ్. కాకపోతే ఆలివ్ ఆయిల్ ఇస్ కాస్ట్లీ. మ్యామ్ ఈ జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఎక్కడో ఒక చోట ఏదో తప్పు జరుగుతుంది, బాడీలో క్యాన్సర్ కణం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే హెల్దీ సెల్లే క్యాన్సర్ సెల్ లాగా మారుతుందా? ఏం జరుగుతుంది అసలు? అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు తొలుస్తూ ఉంటే గనక చెదలు ఒక బాగా హార్డ్ గా ఉన్న వుడెన్ ని కూడా డొల్లగా మార్చేస్తుంది. అలానే బాడీలో కంటిన్యూస్ గా ఇన్ఫ్లమేషన్ అంటే ఇంజరీ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆ క్యాన్సర్ సెల్
ఆ నార్మల్ సెల్ అనేది ఆ స్ట్రెస్ని తట్టుకోలేక ఒక కొత్తగా కొన్ని జీన్ చేంజెస్ని అవలంబిస్తుంది. ఆ అవలంబించే పద్ధతిలో నార్మల్ సెల్ కాస్త క్యాన్సర్ సెల్గా మారిపోతుంది. క్యాన్సర్ సెల్ అంటే ఏదో కాదండి, మనకి ప్రతి ఒక్కటి మన బాడీలో అన్నిటికి కూడా ఒక టైం ఉంటుంది. సెల్ సైకిల్ ప్రతి కణానికి కూడా ఒక టైం ఉంటుంది. ఆ టైం రాగానే దాంతో అదే చనిపోతుంది, మళ్ళీ పుడుతుంది, చనిపోతుంది, మళ్ళీ పుడుతుంది. అది ఒక రెగ్యులేటెడ్గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. ఆ పద్ధతి పరంగా జరిగేదానికి మీరు కంటిన్యూస్గా ఇంజరీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ సెల్ ఒక పద్ధతి ప్రకారంగా కాకుండా విచ్చలవిడిగా పెరగటం, విచ్చలవిడిగా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళే లక్షణాన్ని డెవలప్ చేసుకుంటుంది. ఆ పెంపొందిన తర్వాత క్యాన్సర్ కనుక మారిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఏ మనిషికైనా సరే 100 సంవత్సరాలు లేకపోతే 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటారండి. అలాగే మన బాడీలో ఉన్న ప్రతి కణానికి కొంత టైం ఉంటుంది. అది పుట్టి చనిపోయి పుట్టి చనిపోయి పుట్టి చనిపోతూ ఉంటుంది. ఆ సైకిల్ కనుక డిస్టర్బెన్స్ అయితే కనుక ఆ చనిపోయేది బ్రేక్ అవుతుంది, ఓన్లీ పుడతానే ఉంటుంది అనమాట. సో అది క్యాన్సర్ కణం. మన బాడీలో నార్మల్ కణమే క్యాన్సర్ కణంగా మారుతుంది. అది ఎప్పుడు అంటే ఇంజురీస్ ఎక్కువ అవుతున్నప్పుడు, బాడీలో స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు. ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ గురించి ముందు ఎప్పుడు మాట్లాడే వాళ్ళు కాదండి. ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఏదో డిప్రెషన్ ఉందో దీని గురించి ఒకటే కాదు, మీకు హార్ట్ మీద, మీకు లివర్ మీద, మీ బాడీలో ఇంజురీ కానీ ఆ స్ట్రెస్ ఉంటే విపరీతంగా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు కంటిన్యూస్గా ఒక ఏదో మానసికమైన ఆందోళన ఉందండి, ఒక 2 నెలలు 3 నెలలు నాకు కంటిన్యూస్గా స్ట్రెస్లో ఉంటే బాడీలో ఒక హార్మోన్ రైజ్ అవుతుంది, కార్టిసాల్ అనే హార్మోన్ రైజ్ అవుతుంది. అందుకే మనకి మానసికమైన ఒత్తిడి ఉన్నప్పుడు మనం నిద్రపోవడానికి కొంచెం చిరాగ్గా ఉంటాం కానీ చేతులు కొంచెం వణకడం కానీ జరుగుతుంది. సో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్సే బాడీలో ఉన్న కణాలని డీప్గా ఇంజరీ చేస్తూ ఉంటుంది. ఆ ఇంజరీ చేసింది కాస్త నార్మల్ కన్నా క్యాన్సర్ కానీ స్విచ్ అవుతుంది. ఆ స్విచ్ అవ్వగానే ఇంకా విచ్చలవిడిగా పెరిగిపోవటం, ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళటం జరుగుతుంది అనమాట. ఓకే. అప్పుడప్పుడే క్యాన్సర్ కణంగా మారుతుంది అనుకున్నప్పుడు అస్సలు ఒక్క లక్షణం కూడా కనపడదా? మనకి గడ్డ చాలా పెద్దదైన వరకు ఏమీ తెలియదమ్మా. కణంలో మారిన తర్వాత అది పెరిగి 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 లోపల ఏదైనా ప్రెషర్ క్రియేట్ అవ్వటము, లేకపోతే ఆ సంబంధించినది ఏదైనా సరే బ్లీడింగ్ అవ్వటము, లేకపోతే పైకి గడ్డలా తెలిస్తే తప్పితే మనకి తెలియదండి. చాలా స్టార్టింగ్ లో పేషెంట్కి అసలు ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు. రీసెంట్ గా నా దగ్గరకు ఒక 36 సంవత్సరాల ఒక లేడీ వచ్చిందండి, చాలా ఎంగేజ్. వాళ్ళకి అప్పుడప్పుడే పెళ్ళైంది. అనుకోకుండా చేతి తగిలినప్పుడు గడ్డ తెలిసింది. స్కాన్ చేసి చూస్తే స్టేజ్ 4. అసలు నాకే నిద్ర పట్టలేదు అనమాట. వాళ్ళు అప్పుడప్పుడే మ్యారేజ్ చేసుకున్నారు, ఏంటబ్బా ఇంత చూడటానికి చాలా మంచి వాళ్ళ ఉన్నారు ఏంటి అని నాకే బాధేసింది యాక్చువల్లీ. సో ఎప్పటికప్పుడు మన బాడీలో ఉన్న చేంజెస్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అంటే కొత్తగా ఏదైనా గడ్డ వచ్చినా, కొత్తగా ఏదైనా కంప్లైంట్ వచ్చినా ఎందుకు వచ్చిందని చెప్పి మనం సర్చ్ చేసుకున్నట్లయితే క్యాన్సర్ అయ్యే అవకాశం కేవలం 20% ఉంటుందండి. బట్ ఆ 20% రైట్ టైంలో మనం తెలుసుకోకపోతే స్టేజ్ 4 అయితే కనుక క్యూర్ చేయటం అనేది జరగదు. అంటే అదొక ట్యూమర్ అయ్యి మన చేతికి తగిలినప్పుడే మనం క్యాన్సర్ లాగా అనుకోవాలి, అంతేగాని ఫీవర్ రావడాలు అలాంటి ఏమీ ఉండవు ఒక లక్షణం కూడా. అంటే గడ్డ తగిలితేనే కాదండి, మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ కంప్లైంట్ ఏదైనా సరే, ఫర్ సపోజ్ అంతా బాగానే ఉంది, ఏంటో తెలియకుండా అలసటగా ఉంది, ఎక్కువ రోజులు అలసటగా ఉన్నా, బరువు తగ్గినా, ఊరికే జ్వరాలు వచ్చినా, మోషన్లో బ్లడ్ అయినా, యూరిన్లో బ్లడ్ అయినా, లేకపోతే అజీర్తి ఎక్కువగా అనిపించిన, అంటే కొంచెం తినగానే పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది, గ్యాస్ అని బిళ్ళలేసుకుని ఎంతో మంది ఉన్నారండి. సో ఆ కంప్లైంట్ ఇది కొత్త కంప్లైంట్, ఎక్కువ రోజులు ఉంది అలా ఉన్నా, అయితే ఒంట్లో శరీరంలో ఎక్కడ గడ్డలు తగిలినా సరే డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇందాక చెప్పిన ఒక కంప్లైంట్, మీకు పొట్టలో గ్యాస్ ఉంది, లేకపోతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి, ఏముందిలే అట్లా అనుకుని వదిలేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా కంటిన్యూస్గా వస్తుంటే డెఫినెట్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి, అది ఎవరైనా కూడా. ముఖ్యంగా పీరియడ్స్ ఆగిపోయి కొంత గ్యాప్ ఉన్న తర్వాత మళ్ళీ పీరియడ్స్ స్టార్ట్ అయింది మోస్ట్ డేంజరస్. అది ఇమీడియట్గా డాక్టర్ని కలవాల్సిన సిమ్టమ్ కంప్లైంట్. మెనోపాజ్ అయి వచ్చేసిన తర్వాత సడన్ గా మళ్ళీ బ్లీడింగ్, ఒక 2 సంవత్సరాల మళ్ళీ బ్లీడింగ్ వచ్చిందంటే అసలు అది కరెక్ట్ కాదు. భర్తతో కలిసిన తర్వాత మీకు బ్లీడింగ్ అవుతున్నా కూడా అది చాలా చాలా ఇంపార్టెంట్ కంప్లైంట్. ఇవి ఏమున్నా సరే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు. పొట్టంతా ఉబ్బరంగా ఉంది, యూరిన్ ఊరికే వెళ్తున్నాను, లేకపోతే గ్యాస్ వచ్చింది అనుకుంటూ ఒట్టి గ్యాస్ ట్రబుల్ బిళ్ళలేసుకుంటూ, లేకపోతే జస్ట్ పొట్టనొప్పి బిళ్ళలేసుకుంటూ ఉండే ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సర్వైకల్ క్యాన్సర్ ఉంటే పొట్టనొప్పి వస్తుందా? సర్వైకల్ క్యాన్సర్ ఉంటే పొట్టనొప్పి రాదండి, అది బాగా ఎక్కువ ముదిరిపోతే వస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ స్టార్టింగ్ లో అంటే చిన్న చిన్న స్పాట్స్ లా తెలుస్తుంది. లేకపోతే ఇంకొక లక్షణం ఏంటంటే భర్తతో కలిసినప్పుడు అది
ముఖద్వారం దగ్గర గడ్డ కాబట్టి భర్తతో కలిసినప్పుడు రాపిడి వల్ల కొంత బ్లీడింగ్ అవుతుంది. సో ఈ 2 కంప్లైంట్స్ చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్కి. అది స్టేజ్ పెరిగే కొద్దీ రకరకాలుగా ఉంటుంది. బట్ అండాశయంకి సంబంధించిన క్యాన్సర్కి అసలు ఏవి కంప్లైంట్ ఉండవండి. ఏదో నడునొప్పి వస్తుందని, పొట్ట ఉబ్బరంగా ఉందని, లేకపోతే ఆ ప్రెజర్ వల్ల యూరిన్ కొంచెం ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుందని, అట్లాంటి నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్స్ అంటే మనకి ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి అట్లాంటివి. కానీ దాని స్టార్టింగ్ లక్షణాలంతా వేగ్గా ఉంటాయి. ఆ వేగ్గా ఏదున్నా సరే కొత్త కంప్లైంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్కాన్ చేసుకొని డాక్టర్కి కలిసి మీరు చెప్పడం చేయకపోతే అది స్టేజ్ 3కి వెళ్ళే వరకు ఆగితే కనుక మనకి కొంచెం క్యూర్ రేట్ అయ్యేది తక్కువ అవుతుంది. ఓవరీ క్యాన్సర్ స్టేజ్ 1కి స్టేజ్ 3కి అవుట్కమ్స్ వైజ్ స్టేజ్ 1 క్యాన్సర్ 90% క్యూర్ అయిపోతుందండి. స్టేజ్ 3 క్యాన్సర్ బెస్ట్ ట్రీట్మెంట్ యూజ్ చేసినా సరే 70% మాత్రమే క్యూర్ చేయగలుగుతాం. ప్రతి అవయవానికి క్యాన్సర్ వస్తుంది. ప్రతి అవయవానికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. మ్యామ్ మీరు చెప్పినట్లుగా మేము బయట నుంచి సరైన ఫుడ్స్ తీసుకోకపోవడము, లేదా ఎక్స్పోజ్ అవ్వడము కెమికల్స్కి, వాటి వల్ల ఇలాంటి క్యాన్సర్స్ వస్తాయి. ఈ మధ్య ఏంటంటే టైట్ బ్రాలు వేసుకున్నా, టైట్ డ్రెస్సులు వేసుకున్నా కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది ఇలా చెప్తూ ఉన్నారు. నిజంగానే వస్తుంది అట్లా? టైట్ బట్టలకి బ్రెస్ట్ క్యాన్సర్కి అసలు ఎటువంటి సంబంధము లేదండి. యూజువల్లీ టైట్ బ్రాస్ అట్లా వేసుకున్నప్పుడైతే మీకు రొమ్ము కింద అంతా రాపిడి ఉండి ఒక లైన్ లాగా క్రియేట్ అవుతుంది. ఇంకోటి స్వెట్ అట్లా అంతా రావటం వల్ల పైన చిన్న 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 సెగ్గడ్డల్లా వస్తాయి, ఫిరంకిల్స్ అంటాం. అంతేగాని అవన్నీ క్యాన్సర్గా మారటం అట్లా జరగదు. మీకు ఏదో బ్లడ్ సర్క్యులేషన్ చేంజ్ అయితే క్యాన్సర్ వస్తుంది అట్లా అంతా ర్యాండమ్ వీడియోస్ పెడుతూ ఉంటారు. వాటిలో అసలు ఏమీ నిజాలు లేదండి. టైట్ డ్రెస్సులకి క్యాన్సర్కి ఎటువంటి సంబంధము లేదు. ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది ఏంటంటే అందరూ కూడా దాని గురించి డిస్కస్ చేస్తున్నారు, చీర క్యాన్సర్ అని. అంటే అవయవాల క్యాన్సర్ గురించి విన్నాం కానీ చీర క్యాన్సర్ ఏంటి? చీర కట్టుకుంటే కూడా క్యాన్సర్ వస్తుందంట కదా? చీర కట్టుకుంటే క్యాన్సర్ రావడం అనేది ప్యూర్ మిత్ అండి. చీర కట్టుకుంటే మీకు పొట్ట ఎక్స్పోజ్ అవుతుంది, కొంత అట్లా సన్ ఎక్స్పోజర్ కొంచెం రిలేటివ్గా ఎక్కువ ఉండొచ్చు, కానీ బట్ చీర కట్టుకుంటే క్యాన్సర్ రావడం అనేది పూర్తిగా మిత్. అసలు మనం వేసుకునే బట్టలకి క్యాన్సర్కి సంబంధం లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫర్ సపోజ్ షార్ట్ డ్రెస్ వేసుకున్నా లేకపోతే ఇట్లా ఎక్స్పోజ్డ్ పార్ట్స్ ఎక్కువ ఉన్నట్లయితే కనుక సన్ ప్రొటెక్షన్ వాడటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పగలపూట మనం ఇంట్లో ఉన్నా కూడా మేము బయటికి వెళ్ళట్లేదు సన్ స్క్రీన్ ఎందుకు అట్లా అనుకుంటారు. బట్ మనం బయటికి వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా కూడా సూర్యుడి కిరణాలు అయితే ఎక్కడ ఆగవు. ఇంట్లో ఉన్నా కూడా సూర్యుడి కిరణాలు మన మీద పడతాయి కాబట్టి ఎక్కడైతే ఎక్స్పోజ్ ఉందంటే మొహము, మెడ, చేతులు అండ్ కొంతమందికి నడుం దగ్గర కానీ లేకపోతే పొట్ట దగ్గర ఎక్స్పోజ్ మరీ ఎక్కువ అవుతుందంటే కనుక అక్కడ సన్ స్క్రీన్ స్ప్రే. ఈ సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎస్పెషల్లీ సమ్మర్స్లో సన్ స్క్రీన్ సూర్యుడి దగ్గర నుంచి కిరణాలు చాలా స్ట్రాంగ్గా వస్తాయి. ఆ యూవీఏ, యూవీబీ కిరణాల వల్ల ఏజింగ్ అంటే వయసు చాలా ఎక్కువ అవుతుంది, ఫాస్ట్గా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ క్యాన్సర్ కారకం అవుతుంది. ఈ రెండింటి నుంచి ప్రొటెక్షన్ ఉండాలంటే ఎక్స్పోజ్డ్ పార్ట్స్కి రైట్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్ వాడటం చాలా ఇంపార్టెంట్. ఇంత కొంచెం సన్ స్క్రీన్ వాడటం కాదండి, చక్కగా 3 వేళ్లతోటి చక్కగా పూసుకొని ప్రాపర్ థిక్గా సన్ స్క్రీన్ ఉంటేనే మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. అందం కోసం కాదు. సన్ స్క్రీన్ అనగానే మన దేశంలో ఏంటంటే అబ్బో చాలా కాస్మెటిక్, ఏదో నాకు అంత అందం పిచ్చలేదు, నాకు ఇది వద్దు, నేను క్రీమ్ రాసుకొని ఇట్లా అంటారు. మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా సరే, మీరు యూకే వెళ్ళినా సరే, ఏ డెవలప్డ్ కంట్రీకి వెళ్ళినా సరే, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లలు వాడే ఒకటి ఏదైనా ఉందంటే సన్ స్క్రీన్. బయటికి వెళ్తున్నారంటే సన్ స్క్రీన్ స్టిక్ మొహం అంతా రాసుకొని వెళ్తారు. వాళ్ళకి అంతా అవేర్నెస్ ఉంది. మన దేశంలో సన్ స్క్రీన్ గురించి అసలు అవేర్నెస్ లేదు. ఇప్పటికీ సన్ స్క్రీన్ అంటే ఏదో మేకప్ సామాన్లా చూస్తారు తప్పితే అది మన శరీరానికి ప్రొటెక్షన్ అనే ఆలోచన చాలా చాలా తక్కువ మందికి ఉంటుంది. దానివల్ల ఏంటి, సన్ కి ఎక్స్పోజ్ అవుతే స్కిన్ క్యాన్సర్ వస్తుందా? సన్ కి ఎక్స్పోజ్ అయితే స్కిన్ క్యాన్సర్ కాదండి. సన్ కి ఎక్స్పోజ్ అయ్యే టైం అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్స్పోజ్ ఎంతో కొంత డెఫినెట్గా అవ్వాలి, ఎందుకంటే మనకి అదే విటమిన్ డికి ఆధారం కూడా. మార్నింగ్ అవర్స్లో మనం ఎక్స్పోజ్ అయితే విటమిన్ డిని ప్రొడ్యూస్ చేస్తుంది మన స్కిన్లో ఉన్న ఫ్యాట్ నుంచి. బట్ కొంత టైం అయిన తర్వాత సూర్యుడు చాలా తేజవంతంగా ఉన్న టైంలో ఎక్స్పోజ్ అయితే కనుక మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అది కూడా ఒక ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనమాట. ఆ డ్యామేజ్ అయితే వయసు కొంచెం ఫాస్ట్గా, మీరు ఇప్పుడు చూసుకుంటే పొలం పనులకు వెళ్ళే వాళ్ళ స్కిన్ చాలా థిక్గా ఉండటం కానీ చాలా ముసలిగా ఉండటం కానీ ఉంటుంది. ఆ పొలం పనులు చేయకుండా అంత సన్కి అంత ఎక్స్పోజ్ అవ్వకుండా రూమ్లోనే ఉండి అట్లా ఆఫీస్ జాబ్ చేసుకునే వాళ్ళు రిలేటివ్గా వయసుతో చూసుకుంటే స్కిన్ కొంచెం యంగ్గా ఉంటుంది. అదే మీరు సన్ స్క్రీన్ ప్రాపర్ సన్ ప్రొటెక్షన్ కనుక యూజ్ చేసినట్లయితే, మంచి ఆహారం తీసుకున్నట్లయితే, వయసు తక్కువ కనపడటం కోసం నేను చెప్పట్లేదండి, మన ఆరోగ్యం ఒక ప్రొటెక్షన్ అనమాట. స్కిన్ ప్రొటెక్ట్ అవుతుంది. లేకపోతే మొత్తం ముడతలు రావడం కానీ కమిలినట్టు అవడం కానీ అట్లా అంతా అవుతుంది. దాంతోపాటు మనకి ఎక్స్పోజర్ అలా కంటిన్యూస్గా అయినట్లయితే కనుక స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మన ఈ సిటీస్లో చూసుకున్నా లేదా 2 tier సిటీస్ చూసుకున్నా సరే పొల్యూషన్ అధికంగా అవ్వటం వల్ల
ఓజోన్ పొర అనేది చాలా దెబ్బతిన్నదండి. ఆస్ట్రేలియాలో ఓజోన్ పొర చాలా థిన్‌గా ఉంటది కాబట్టి పుట్టినప్పటి నుంచే వాళ్ళు సన్‌స్క్రీన్ గురించి ఎంతో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మన దగ్గర ఓజోన్ పొర ఇప్పుడు చాలా థిన్ అవుతా ఉంది. ఇలాంటి సమయంలో సూర్యుడి దగ్గర నుంచి ప్రొటెక్షన్ లేకుండా మనం ఎలా పడితే అలా ఉంటే కనుక స్కిన్ క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చూస్తున్నారా మ్యామ్ పేషెంట్స్‌ని ఇక్కడ? డెఫినెట్లీ అండి. మేము ప్రతిరోజు ఎవరో ఒకళ్ళని చూస్తూనే ఉంటాం. ఆ మొహం మీద ఒక చిన్న గుల్లలా ఉంటది. ఏదో పుట్టుమచ్చ అనుకోని వదిలేస్తారు. అది చిన్న గడ్డలా అయ్యేంత వరకు ఆగుతారనమాట. అది లాస్ట్ స్టేజా ఇంకా? లాస్ట్ స్టేజ్ అంటే మనకి వేరే చోటుకి అవయవంకి పాకితే గనక లాస్ట్ స్టేజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే మీకు మొహం మీద మచ్చలు కానీ, ఎక్కడన్నా ఈ బాడీ మీద స్కిన్ మీద ఏదైనా మచ్చొచ్చి, ఆ మచ్చ ఒక రంగు మారుతున్నా, లేకపోతే మచ్చ ఎలివేట్ అవుతున్నా, ఎలివేట్ అంటే స్కిన్ సర్ఫేస్ కన్నా కూడా కొంచెం ఎలివేట్ బుడిపిలా ఫామ్ అవుతున్నా, లేకపోతే బోర్డర్స్ అన్ని ఇర్రెగ్యులర్ గా ఉన్నా సరే అది క్యాన్సర్ సస్పిషన్ అన్నమాట. మీరు దగ్గరుండి డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి దాని నుంచి ఒక చిన్న ముక్క పరీక్ష చేసుకుంటే అది క్యాన్సరా లేకపోతే సింపుల్ ఏదన్నా చిన్న విషయమా మీకు అర్థమవుతుంది. చక్కగా చెప్పారు మ్యామ్. కాదేది క్యాన్సర్‌కి అనర్హం అన్నట్లుగా ఉంది. అంటే ఏది మాట్లాడినా, ఏది తీసుకున్నా, వాటర్ తీసుకున్నా గానీ క్యాన్సర్ వస్తది అనేది మనం వింటున్నాం. ఇప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌లో వాటర్ తీసుకోకూడదు. వాటరే మన జీవన ఆధారం. కానీ దాని చుట్టూ కూడా చాలా ఆర్‌ఓ వాటర్ తీసుకుంటే కూడా క్యాన్సర్ వస్తది అనేది వింటున్నాము. ఎలాంటి వాటర్ తీసుకోవాలని లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ ఉంది. ఏం చెప్తారు? ఆర్ఓ వాటర్ కి క్యాన్సర్ ఏమీ కారకం కాదండి. ఆర్ఓ వాటర్ కంఫర్టబుల్ గా తీసుకోవచ్చు. అండ్ ఇది ఈ ప్లాస్టిక్స్ అనేది వన్ యూస్ ప్లాస్టిక్స్ ఉంటాయి. ఈ వన్ యూస్ ప్లాస్టిక్స్ ఆర్ ద మోస్ట్ డేంజరస్ అన్నమాట. అంటే టప్పర్ వేర్ ఇట్లాంటివి ఏంటంటే అది కూడా ప్లాస్టికే కానీ లీచ్ అవ్వదు. ఈ వన్ యూస్ ప్లాస్టిక్స్ ఆర్ ద మోస్ట్ డేంజరస్ అన్నమాట. వాటి వల్లే మనకి ప్రాబ్లం ఉంటుంది. నేను న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఒక రిజల్యూషన్ తీసుకున్నానండి. ప్లాస్టిక్ అబ్సల్యూట్ గా ఆపేసేయాలి, నో ప్లాస్టిక్ అని. ఇప్పుడు మా ఇంటికి వస్తే ప్లాస్టిక్ సంబంధించింది ఏ ఒక్కటి ఉండదు. మా బాబు బొమ్మలు తప్పితే ఇంకేది ప్లాస్టిక్ ఉండదు. ఇప్పుడు మీరు చిన్న పిల్లలకు సంబంధించింది ఏది మీరు కొనుక్కున్న మార్కెట్లోకి వెళ్ళినా సరే ఫారెన్ లో BPA ఫ్రీ అని ఉంటుంది, లేకపోతే ప్లాస్టిక్ ఫ్రీ అని ఉంటుంది. పెద్దవాళ్ళకు కూడా అట్లా రావాలండి. అలా వస్తేనే మనకి మార్పులు వస్తాయి. మన ఇండియాలో ఉందా BPA ఫ్రీ అని బొమ్మలు ఉన్నాయా? BPA ఫ్రీ అనే బొమ్మలు కానీ లేకపోతే టాయ్స్ కానీ లేకపోతే ఈ పిల్లలకు సంబంధించిన వాటర్ బాటిల్స్ కానీ మెన్షన్ చేస్తారు. అదే తీసుకోవాలి, అవే తీసుకోవాలి. దోస్ ఆర్ హెల్దీ అన్నమాట. అంటే వాళ్ళకి బేబీకి హామ్ అవ్వదు. పెద్దవాళ్ళకన్నా కూడా చిన్నపిల్లలు చాలా ఫాస్ట్ గా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి ఆ లేబులింగ్ అనేది కంపల్సరీ అమెరికాలో. మన ఇండియన్ కంపెనీస్ కూడా కొంతమంది మంచిగా చక్కగా అవలంబించారు అనమాట. BPA ఫ్రీ అని వస్తుంది. అంటే యుటెన్సిల్ పిల్లలకు సంబంధించిన కుక్ వేర్ కానీ లేకపోతే వాళ్ళు పెట్టే ఫుడ్ కి సంబంధించిన చిన్న వెజల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ BPA ఫ్రీ అని ఖచ్చితంగా వస్తుందండి. అలా వచ్చినవే కొనుక్కోవాలి, మామూలు కొనుక్కోకూడదు. పిల్లల వాటర్ బాటిల్స్ కూడా మీరు చూసినప్పుడు BPA ఫ్రీ అని ఉంటుంది అనమాట. అట్లాంటివి వాడుకోవాలి. ఏదో చౌకగా వచ్చింది దీనికనే తక్కువ కాస్ట్ అని తీసుకున్నప్పుడైతే వేడి పాలు తగిలినా లేకపోతే పాల డబ్బా అనేది పాల సంబంధించిన బాటిల్ అనేది కంటిన్యూస్ గా కొన్ని నెలలు ఉండేది అనమాట. వేడి పాలు తగలగానే కొంచెం కొంచెం అట్లా పోతా ఉంటే అడుగుతారు, ఏంటి చిన్నపిల్లలు కూడా క్యాన్సర్లు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు ఇప్పుడే పుట్టారు కదా అంటారు. మరి ఇట్లాంటి అజాగ్రత్తలు తీసుకుంటేనే వస్తాయి అనమాట. ప్లాస్టిక్ అయితే ఉండవు వాళ్ళకి మాక్సిమము. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం. అంతేకాకుండా ఇప్పుడు లిప్స్టిక్ వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది, కాటుకు పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుంది, ఇవన్నీ కూడా నిజమేనా? అది 100% అండి. నేను యాక్చువల్లీ క్లీన్ మేకప్ అని చెప్తూ ఉంటాను. ఆర్గానిక్ అనేది మీకు జస్ట్ ఫుడ్ లోనే కాదండి, వేసుకునే మేకప్ లో కూడా ఉంటుంది. ఇప్పుడు సల్ఫేట్స్ అని లేకపోతే మీరు ఇప్పుడు చూసుకుంటే ఏదైనా లేబుల్ ఈవెన్ హెయిర్ షాంపూస్ కానీ బాడీకి సంబంధించిన బాడీ వాష్ కానీ లేకపోతే మేకప్ సామాన్లో కానీ మీరు బ్యాక్ లేబుల్ చదవడం చాలా ఇంపార్టెంట్. దానిలో ఏవి హార్మ్ఫుల్ కెమికల్ ఏది హార్మ్లెస్ కెమికల్ తెలుసుకోవాలి. సల్ఫేట్స్ ఉన్నవి ఏవి వాడకూడదండి. బీట్ షాంపూస్ కానీ లేకపోతే బీట్ మేకప్ సామాన్ కానీ ఏదైనా సరే సల్ఫేట్స్ ఉన్న అవాయిడ్ చేయాలన్నమాట. నాన్ సల్ఫేట్ సంబంధించి తీసుకోవాలి. బీట్ హెయిర్ కేర్, బీట్ బాడీ కేర్, బీట్ మేకప్ ప్రొడక్ట్స్ ఆల్సో సల్ఫేట్ ఫ్రీ వాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ వల్ల మళ్ళీ అన్నెసెసరీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మీరు ఆర్గానిక్ మేకప్ అని ఉంటుంది, క్లీన్ మేకప్ అని లేబుల్స్ చదువుతూ ఉంటాం అన్నమాట. మునుపు ఎప్పుడు లేదు, అందరు ఇప్పుడే మళ్ళీ కాన్షియస్ గా స్టార్ట్ చేశారు. సో ఆ కెమికల్ ఫ్రీ మేకప్ అనేది మోస్ట్ కెమికల్స్ అంటే అసలు ఏమీ లేకుండా ఉండవు, అన్ని న్యాచురల్ గా ఉంటాయి, లేకపోతే గ్రేప్ ఫ్రూట్స్ సంబంధించిన రసం లిప్స్టిక్ గా వాడట్లా అని చెప్పట్లేదు. బట్ క్లీన్ మేకప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ కంపెనీస్ కూడా ఫారిన్ కంపెనీస్ కన్నా బెటర్ గా వస్తున్నాయండి. ఇప్పుడు రూబీ ఆర్గానిక్స్ కానీ పెటల్ పస్తి అని, సో లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ కమింగ్ విత్ అ వెరీ గుడ్ మేకప్ ప్రొడక్ట్స్. మీరు వాడినప్పుడు ఎప్పుడైనా సరే ఫుడ్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన కంటెంట్ చూస్తాం. అట్లానే మీరు ఏదైనా సామాన్ మేకప్ సంబంధించిన కొనుక్కున్న లేకపోతే స్కిన్ కేర్ ఏదైనా కొనుక్కున్నా సరే వాట్ ఈస్ ద యూజ్, అసలు ఇంగ్రీడియంట్స్ ఏమైనా చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని చేసుకోవాలి.
సేల్ ఉంది కదా తక్కువకి వస్తుందని చెప్పి తీసుకోవడం కానీ, లేదా దాని మీద రీసెర్చ్ సరిగ్గా జరగకుండా తీసుకోవడం కానీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. బెస్ట్ బ్రాండ్స్ అయినా సరే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చిన్న చిన్నవి వాళ్ళు తప్పులు చేసే అవకాశం ఉంటుంది. సో బెస్ట్ బ్రాండ్సే చిన్నపిల్లల పౌడరు క్యాన్సర్ కారకమైందని మనం విన్నాము. జాన్సన్ అండ్ జాన్సన్ Hmm. సంబంధించింది ఒక రీసెంట్ గా ఒకటి ఎలిగేషన్ వచ్చిందండి. సో బెస్ట్ బ్రాండ్స్ అయినా సరే మనం ఎప్పుడు కాన్షియస్ గా జాగ్రత్తగా తీసుకొని చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నిజంగానే పౌడర్ లో అంత గాఢమైన కెమికల్స్ ఉంటాయా? టాల్క్ వర్క్ సంబంధించిన పౌడర్స్ గురించి చాలా చాలా డర్మటాలజిస్ట్ చాలా మాట్లాడుతున్నారు ఇప్పుడు. సో టాల్క్ ఫ్రీది వాడమని చెప్తున్నారు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, నాట్ జస్ట్ క్యాన్సర్, వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళు టాల్క్ అవాయిడ్ చేయమని చెప్తున్నారు. మ్యామ్ హెయిర్ డైస్ కూడా టూ డేంజర్ అంటారు. హెయిర్ డైస్ వెరీ ఎలర్జిక్ అండి, అందరికి పడవు అవి. సో చాలా మందికి కూడా మీకు హెయిర్ డై అయిన తర్వాత స్కిన్ కి సంబంధించిన విపరీతమైన ర్యాష్ రావడం కానీ, ఆ ర్యాష్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు చెప్తే ఏంటంటే అచ్చోక్తిలో ఏంటి డై వల్ల ర్యాష్ వస్తుందా, డై వల్ల చనిపోతారు అంటారు. కానీ నా దగ్గర ఒక పేషెంట్ హెయిర్ డై వేసుకున్న తర్వాత కళ్ళు, తర్వాత ముక్కు, తర్వాత పెదాలు అన్ని పూర్తిగా వాచి శ్వాస అంతా అందకుండా ఎనఫైలాక్టిక్ షాక్ అంటారు అనమాట, అట్లా వచ్చింది. మీరు ఏదైనా డై వేసుకునే ముందర ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, టెస్ట్ డోస్ లో ఒకటి చేసుకొని చూసుకొని అది పడితేనే మీరు ముందుకు వెళ్ళాలి, కానీ పడకపోతే ముందుకు వెళ్ళొద్దండి. సో అది చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ వస్తుంది అదంతా చెప్తూ ఉన్నారు. డైస్ వల్ల క్యాన్సర్ వచ్చేది అది వేరండి. మామూలుగా మీరు ఫుడ్ కి సంబంధించిన కలర్స్ కానీ వాటికి బ్లాడర్ క్యాన్సర్ వస్తూ ఉంటుంది. కానీ హెయిర్ డైస్ అంటే హెయిర్ డైస్ ఒక్కటే కాదండి, డైస్ అంటే డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. ఈవెన్ ఫుడ్ ఉంటుంది, లేకపోతే రెగ్యులర్ గా ఈ క్లోత్స్ కి సంబంధించిన డైస్ లో వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి కానీ స్మోకింగ్ కానీ ఇలాంటి వాటి వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, బ్లాడర్ క్యాన్సర్ ఎస్పెషల్లీ. అంటే డైస్ అంటే హెయిర్ డై ఒక్కటే కాదు, డిఫరెంట్ డైస్ ఆర్ దేర్. ఒక యాపిల్ తింటే దీంట్లో ఇన్ని విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఇది మాట్లాడుకోవట్లేదు మనం ఇప్పుడు. ఈ యాపిల్లో ఎంత కెమికల్ ఉంది, ఏం పెస్టిసైడ్స్ వాడారు, ఎంత వ్యాక్స్ ఉంది, ఇది మనకి క్యాన్సర్ వస్తుందా, ఇట్లే మాట్లాడుకుంటున్నాము. ఆర్గానిక్ కన్నా మనం అది ఆర్గానిక్ ఎలా మనం దాన్ని డిఫైన్ చేస్తామనేది కూడా అర్థం కాని పరిస్థితి. జనరల్గా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాష్ చేస్తే క్యాన్సర్ కారకమైన కెమికల్స్ వెళ్ళిపోతాయా? అంటే ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ కూడా ట్రాన్స్పోర్ట్ కానీ, ఇంపోర్ట్స్ కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ చేసినప్పుడు కార్బైడ్ లైనింగ్ ఉంటుందండి ఫ్రూట్స్ మీద, ఒక వ్యాక్స్ లా ఉంటుంది, అదంతా ఒక చిన్న లైనింగ్ లా ఉంటుంది, వ్యాక్స్ లైన్ కార్బైడ్ అంటారు దాన్ని. సో అది పోవాలంటే కనుక కొంచెం గోరువెచ్చ నీళ్ళల్లో సోడా ఉప్పు లాంటిది వేసి, ఈవెన్ గ్రేప్స్ అయితే చాలా జాగ్రత్త కడగాలని చెప్తారు. అన్ని ఫ్రూట్స్ కూడా మీరు వాటర్లో లూక్ వామ్ వాటర్లో కొంచెం సోడా ఉప్పు వేసి కడగాలి. యాక్చువల్ చెప్పాలంటే డిటర్జెంట్స్ అనేది ఇంకా బెస్ట్, కానీ బట్ డిటర్జెంట్ తోటి వాష్ చేసిన తీసుకోవడం అనేది మనకి చిరాగ్గా ఉంటుంది. సో డిటర్జెంట్స్ తో క్లీన్ చేస్తే ఇంకా చాలా మంచిది అన్నమాట, కార్బైడ్ లేయర్ అంతా కూడా పోతుంది. బట్ దాని బదులు ఏంటంటే మన డిటర్జెంట్ తో వాష్ చేసిన తింటాం మనకు కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు సోడా ఉప్పు అంటే బేకింగ్ సోడాని మీరు మంచిగా వేసి కడిగినట్లయితే మీకు నీట్గా లేయర్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. సో ప్రతి ఒక్క ఫ్రూట్ని కూడా కడుక్కోవాలి. ఆర్గానిక్ అనేది ఇంకా లేబులింగే అండి. ఈ ఆర్గానిక్ ఫ్రూట్స్ కానీ, ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ దానికి ఒక కొలమానం ఉంటుందన్నమాట. ఆ FSSAI కొలమానం ప్రకారంగా అది ఉంటే కనుక మనం కన్జ్యూమ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ కొలమానం లేకుండా రెగ్యులర్గా అయితే కనుక మనకి ప్రాబ్లం అవుతుంది. ప్రతి ఒక్క పంట కానీ, ప్రతి ఒక్కటి కానీ ఆ ఆర్గానిక్ ఫార్మింగ్ లేబుల్ రావాలి అంటే దానికి కొన్ని స్టాండర్డ్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అవ్వకపోతే వాళ్ళకి లేబులింగ్ రాదు. మంచి ఫ్రూట్స్, మంచి ఫుడ్ తీసుకుంటే వాటిలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయా? ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ దే ఆర్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అండి. అంటే ఫ్రూట్ ప్రతి ఒక్కటి ఏదో చాలా మనకి మంచి చేస్తాను కాదు. షుగర్ ఉంటే కనుక వీ హ్యావ్ టు అవాయిడ్ గ్రేప్స్, వీ హ్యావ్ టు అవాయిడ్ మ్యాంగో కానీ, లేకపోతే నారింజ కానీ, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. బట్ ఏ ఫ్రూట్ తీసుకున్నా సరే మీకు ఎంతో కొంత ఫైబర్ వస్తుంది, ఎంతో కొంత వైటమిన్స్ వస్తాయి. కాబట్టి ఫ్రూట్ మనకి తీసుకోవాల్సిన ప్రతి ఒక్కటి, అంటే ప్రోటీన్ ఇంత క్వాంటిటీ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఇంత క్వాంటిటీ తీసుకోవాలి, ఫైబర్ ఇంత క్వాంటిటీ తీసుకోవాలి. దాంట్లో ఫ్రూట్ అనేది మనకి ఆ సైకిల్ని మనకి పూర్తిగా కంప్లీట్ చేస్తుంది. అలానే ఫ్రూట్స్ ఒక్కటే తింటూ ఉంటే మనకి జరగదు, అండ్ ఫ్రూట్స్ వల్ల చాలా షుగర్ స్పైక్స్ జరుగుతూ ఉంటాయి. సో మీ బాడీ లక్షణం ఏంటి అది చూసుకొని చేసుకోవాలి. షుగర్ ఉంటే కనుక ఫ్రూట్స్ చాలా వరకు కొన్ని అవాయిడ్ చేయాలి. యాపిల్ ఒకటే తినగలుగుతాం. మీరు ఎప్పుడు కూడా యాపిల్ కీప్స్ డాక్టర్ అవే అని చదువుతూ ఉంటాం. నిజం చెప్పంటే యాపిల్లో అన్నిటికన్నా తక్కువ పోషకాలు ఉంటాయి అన్నమాట. నేరేడు పళ్ళు కానీ, లేకపోతే ఆరెంజెస్ కానీ, లేకపోతే ఉసిరికాయ బెస్ట్ అండి. అసలు వీటిలో చాలా బాగా విటమిన్ సి లెవెల్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్ మనకి ఫ్రూట్స్ వచ్చిందంటే అది విటమిన్ సి అండి. విటమిన్ సి మనకి బెస్ట్ సోర్స్ ఏదన్నా ఉంది ఒకటి చెప్పండి చౌకగా అంటే కనుక ఉసిరికాయ. ఉసిరికాయ చక్కగా రోజు కూడా తీసుకుంటే మీకు తగిన విటమిన్ సి వస్తుందండి.
విటమిన్ సి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్. అంటే నేను దాని నుంచి మీకు చెప్తున్నాను, బాడీలో ఉన్న స్ట్రెస్ తగ్గుతుంది, బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయని. మన బాడీలో మనం తీసుకున్న ప్రతి ఫుడ్ వల్ల కానీ లేకపోతే ఏ తీసుకున్నా సరే ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయండి. ఆ ఫ్రీ రాడికల్సే మన బాడీని డ్యామేజ్ చేస్తుంది. మీరు మీట్ కానీ లేకపోతే హెవీ క్యాలరీ ఫుడ్ తీసుకున్నప్పుడు దాన్ని కరిగించడానికి ఫ్రీ రాడికల్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. అలాంటప్పుడు మనకి బాడీని డ్యామేజ్ చేస్తుంది. ఆ ఫ్రీ రాడికల్స్ ఎలిమినేట్ చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్ విచ్ ఇస్ ఈజీలీ అవైలబుల్ ఏదైనా ఉంది అంటే కనుక విటమిన్ సి. అందుకే ఫ్రూట్స్ మంచిది అని చెప్తారు. నిజానికి విటమిన్ సి అనేది మనకి చాలా మంచిది. విటమిన్ సి మెండుగా దొరికేది ఉసిరికాయలో ఉంటుందండి. ఆ ఉసిరికాయ రోజుకి ఒక్కటి తీసుకుంటే చాలా మన లైఫ్ లో ఎన్నో చేంజెస్ వస్తాయి, చాలా హెల్దీగా కూడా ఉంటాం. సో మేము ఉసిరికాయ తీసుకుంటే సరిపోతుంది, బాగా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ తీసుకోవసరం లేదు. ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అసలు ఏమీ అవసరం లేదండి. సింపుల్ మన చుట్టూతో ఉంటాయి. మీరు అరటికాయ తీసుకోండి, అదంతా చీపెస్ట్, చాలా తక్కువ కాస్ట్ ఏదైనా ఫ్రూట్ ఉందంటే అరటికాయ. అరటికాయలో విపరీతంగా ఫైబర్ ఉంటుంది, విటమిన్ ఏ లెవెల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఉసిరికాయలో విపరీతంగా విటమిన్ సి లెవెల్స్ ఉంటాయి. మన చుట్టూతే సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయండి. ఎగ్జాటిక్గా ఏవో తీసుకోండి. చెప్పండి, డ్రాగన్ ఫ్రూట్ అని ఒక ఫ్రూట్ ఉంటుంది, కాస్ట్లీది. దానివల్ల రూపాయి ఉపయోగం ఉండదు. అవకాడో ఇస్ గుడ్. మనకి దాని నుంచి విటమిన్స్ కాదండి, దాని నుంచి మెయిన్ ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ వస్తాయి. అంటే అవకాడోలో నేను ఇందాక ఒకటి మెన్షన్ చేశాను ఆయిల్స్ గురించి, ప్యూఫా అని ఒకటి మెన్షన్ చేశాను. అవి ఫిష్ లో ఉంటుంది, అవకాడోలో ఉంటుంది, గుడ్ ఆయిల్స్ లో ఉంటుంది. ఈ ఫిష్ ఫ్యాటీ, ఇప్పుడు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి ఫిష్ ఫ్యాట్ ఆయిల్ అని చెప్పి మీరు క్యాప్సూల్స్ చూస్తుంటారు, వెరీ పాపులర్. అవును. సో అట్లానే మీకు అవకాడోలో కూడా వెరీ గుడ్ ఫ్యాట్స్ వస్తాయి అన్నమాట. గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే బాడీని కామ్ డౌన్ చేస్తుంది అండ్ బాడీలో సంబంధించిన పొరకి ఎంతో దోహదపడుతుంది. అంటే మన సెల్ చనిపోయి పుట్టి అట్లా అవుతున్నప్పుడు ఏంటంటే ఆ పొరలు ఫామ్ అవడానికి గుడ్ క్వాలిటీ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రోటీన్స్ తో పాటు. వాటికి ఇవన్నీ చాలా దోహదపడుతుంది అండ్ ఆల్సో బాడీని కామ్ డౌన్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఏమన్నా కూడా కామ్ డౌన్ చేస్తుంది అనమాట. సో గుడ్ ఫ్యాట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, మన హార్ట్కి కూడా చాలా మంచిది. సో అవకాడో మనది విటమిన్స్ కోసం తీసుకోవండి, అవకాడో మనం గుడ్ ఫ్యాట్స్ కోసం తీసుకుంటాం. అంటే అందరూ ఫిష్ ఆయిల్ కన్జ్యూమ్ చేయలేరు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆల్గల్ ఆయిల్ వచ్చింది అనమాట, వెజ్కి సంబంధించింది, బట్ దాన్ని చాలా తక్కువ మంది తీసుకుంటారు. సో సంథింగ్ వెజిటేరియన్ మనం డైలీ ఒకటి తీసుకొని కొంచెం రిలయబుల్ గా ఉండాలి అంటే కనుక దట్స్ అన్ అవకాడో. మీరు తింటుంటే కూడా టేస్ట్ బటర్ లా ఉంటుంది అది. అయితే మ్యామ్, ఇప్పుడు ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటే వెజిటేరియన్స్ కి క్యాన్సర్ రాదు, నాన్ వెజిటేరియన్స్ కి ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే ఈ రెడ్ మీట్ ఇలాంటివి తీసుకున్నప్పుడు అదేంటో ఫుడ్ తెలియక సెల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, దానివల్ల అది క్యాన్సర్ సెల్ గా మారుతుందని. నిజమేనా? లేదండి, నేను ఇందా నుంచి ఇన్ఫ్లమేషన్ అని చెప్తున్నానండి. మనకి మీట్ కన్సంప్షన్ ఎప్పుడున్నా సరే మనకి బాడీ చాలా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి అరగడానికి. మీరు వెజ్ ఫుడ్ తీసుకున్నప్పుడు బాడీ చాలా తేలిగ్గా ఉంటుంది, నాన్ వెజ్ ఫుడ్ తీసుకున్నప్పుడు చాలా బరువుగా అనిపించడం కానీ నిద్ర రావడం కానీ ఫాస్ట్గా అట్లా ఉంటుంది. రెడ్ మీట్ ఏంటంటే మనకి అది అరగడం చాలా టఫ్ అండి. మీరు మటన్ తీసుకున్నా, బీఫ్ తీసుకున్నా, ఎప్పుడు తీసుకున్నా సరే దాని తర్వాత అరుగుదల అవ్వడానికి చాలా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది బాడీ. ఆ ప్రాసెస్లోనే మనకి ఫ్రీ రాడికల్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. అందుకనే రెడ్ మీట్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి పేగుకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ పేగు అంతా ఎక్స్పోజ్ అవుతుంది ఇన్ఫ్లమేషన్కి కాబట్టి. సో రెడ్ మీట్ యూజువల్లీ అవాయిడ్ చేయడం మంచిదండి. మటన్ మహా ఇష్టంగా తినే వాళ్ళు ఎప్పుడో ఒకసారి తీసుకుంటే పర్లేదు, కానీ సాధ్యమైనంత వరకు రెడ్ మీట్ని మీరు అవాయిడ్ చేయడం మంచిది. రెడ్ మీట్ తీసుకుంటుంటే ఆ మీట్కి దీనికి మన బాడీలో క్యాన్సర్ అని కన్ఫ్యూజన్ వచ్చి కాదు, బట్ ఆ మీట్ బాడీ డిస్పోజ్ చేయడానికి బాడీ ఎంతో ఎఫర్ట్ పెట్టే సమయంలో లోపల డ్యామేజ్ జరుగుతుంది అనమాట. ఆ డ్యామేజ్ వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఆ మీట్ మీరు తీసుకోవడం వల్ల అది కన్ఫ్యూజ్ అయిపోయి అది క్యాన్సర్ గా మారటం అట్లాంటివి అయితే ఏముండవండి. నిజంగానే మన హెల్దీ సెల్స్ ని కన్ఫ్యూజ్ చేసే ఫుడ్స్ ఉంటాయా? జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ కొన్ని ఉంటాయి, అవి నిజంగానే కన్ఫ్యూజ్ చేస్తాయి అంటారు. వాస్తవం అది? కన్ఫ్యూజ్ కాదు, మన నార్మల్ సెల్స్ కి స్ట్రెస్ క్రియేట్ అయితే కనుక ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి అది మార్పు చెందుతుంది. అంటే మీరు ఎట్లయితే మనకి బటర్ఫ్లై ఎవల్యూషన్ ఒక చిన్న కకూర్ నుంచి బటర్ఫ్లై ఎట్లయితే వస్తుందో, మన బాడీలో ఉన్న నార్మల్ కణాలకి స్ట్రెస్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఆ స్ట్రెస్ కి అడాప్ట్ అవ్వడానికి చేసే ఒక మెకానిజంలో అది ఒక కణం, నార్మల్ కణం కాస్త క్యాన్సర్ కణంగా మారే అవకాశం ఉంటుంది తప్పితే కన్ఫ్యూజ్ అయిపోయి కాదండి. ఇప్పుడు సర్వైవల్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్, ఒక స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయినప్పుడు మనిషి అయినా సరే దానికి తగ్గట్టు ఎట్లా అడాప్ట్ అయ్యి దాని నుంచి ముందుకు ఎలా వెళ్ళాలో చూసుకోవాలి. అలానే మన కణం కూడా మనకన్నా తెలివైంది కాబట్టి బాడీలో ఒక స్ట్రెస్, ఒక ఇన్ఫ్లమేటరీ స్ట్రెస్ క్రియేట్ అయినప్పుడు దాని నుంచి బయటికి రావడానికి ఏమేం చేస్తే బయటికి రావచ్చు అడాప్ట్ అయ్యే సమయంలో కొన్ని సెల్స్ సక్సెస్ఫుల్గా మామూలుగా బయటికి వస్తాయి, కొన్ని సెల్స్ రాలేక లేకపోతే మరీ ఎక్కువ ఇబ్బంది చెంది క్యాన్సర్ కణంగా మారే అవకాశం ఉంటుంది. సో
బాడీలో స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ చేయాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఆహారంలో ప్రపోర్షన్ అంటే క్వాంటిటీ ఆఫ్ ఫైబర్ కానీ, క్వాంటిటీ ఆఫ్ ఫ్యాట్ కానీ ఇవన్నీ కూడా తగిన సమపాలలో ఉంటే కనుక చాలా చక్కగా ఉంటుంది. అండ్ వాటర్ కూడా టైమ్లీ వాటర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మెంటల్ స్ట్రెస్ లేకుండా ఉండాలి, రిలాక్స్గా ఉండాలంటే చక్కగా నిద్రపోవడం కానీ, రొటీన్గా మనకు వర్క్లో వచ్చే స్ట్రెస్ కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న స్ట్రెస్ కానీ తగ్గించుకొని ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో తగినంత తేలిగ్గా మన లైఫ్ తీసుకొని ముందుకు వెళ్తా ఉంటే ఎక్కువ రోజులు ఉంటాం. మనీ కన్నా హెల్త్ బాగున్న వాళ్ళే మోస్ట్ వెల్దీ. ఇప్పుడు మీరు యూఎస్కి వెళ్ళినా, యూకేకి వెళ్ళినా సరే వాళ్ళకు ఉన్నది రిచ్నెస్ కానీ ఏది కూడా వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ కాదండి. విఓ అంటే మనకి ఎక్సర్సైజ్ చేసే కెపాసిటీ ఎంత ఎక్కువ ఉంది, ఎన్ని ఎక్కువ మెట్లు ఎక్కగలుగుతున్నాం అది చూసుకుంటున్నారు. దట్స్ అ గుడ్ వే ఆఫ్ లివింగ్. అవును. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మాట్లాడుకుంటే మా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత, మా ఆస్తులు ఇంత అన్నారు. మీరు వెళ్ళి ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళ మెమరీస్ ఏంటి, వాళ్ళ జ్ఞాపకాలు చేయడానికి ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళ హెల్త్ ఎంత బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు దీని మీద ఫోకస్ చేస్తున్నారు. దట్ జనరేషన్ ఇస్ సార్టెడ్ అండి. దట్ జనరేషన్ ఇస్ సార్టెడ్. వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఏం కావాలో ఒక క్లారిటీ ఉంది, ఏది మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి అప్పుడే చాలా క్లారిటీ ఉంది. సో ఫోకసింగ్ ఆన్ హెల్త్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంతకన్నా వాల్యుబుల్ అయితే ఇంకేమీ లేదండి. చెప్పాలంటే నిజానికి రీసెంట్గా నేను ఒక వెరీ 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 క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు శాలరీ తక్కువైనా పర్లేదు కానీ నాకు క్వాలిటీ లైఫ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాం నాకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు హై ప్యాకేజ్కి వెళ్ళేసి నేను స్ట్రెస్ఫుల్గా వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు, తక్కువ ప్యాకేజ్ అయినా సరే హెల్తీగా హ్యాపీగా ఉంటాను నాకు ఇష్టం అని చెప్పాను. కానీ ఐ వాజ్ షాక్డ్. అంటే నేనైతే కనుక నేను పెద్ద ప్యాకేజ్కి వెళ్ళి చాలా ఎక్కువ వర్క్ చేయాలని ఆలోచిస్తాను, తిను చిన్నవాడైనా సరే కరెక్ట్గా ఆలోచిస్తున్నాడని నాకే అనిపించింది. స్ట్రెస్ ఉండకూడదు, హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉందని అనిపిస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఇన్ఫ్లమేటరీ బాడీకి టైర్డ్నెస్ ఉంటుందండి, చాలా టైర్డ్ గా అనిపించడం, అలసటగా అనిపించడం, తొందరగా మనకి ఏదో బాగా ఎక్కువ ఒళ్ళంతా ఓపిక లేకుండా అనిపించడం ఉంటుంది. సో అదంతా దాని నుంచి బయటికి రావాలి అంటే గనక ఏది ప్రాపర్ గా లేదు అది కరెక్ట్ గా మనం తెలుసుకొని స్విచ్ ఓవర్ అవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఒకటి వైరల్ అయింది కదా, అంటే ఏముంటుంది దాంట్లో? యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏమీ ఉండదండి, మీకు విటమిన్ సి రిచ్, అంటే ఇన్ఫ్లమేషన్ సబ్సైడ్ చేయడానికి ఏమేమి ఉంటాయి చూసుకోవాలి. ప్రోటీన్ కూడా తేలికగా ఉన్న ప్రోటీన్, ఇప్పుడు మటన్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫిష్లో ప్రోటీన్ ఉంటుంది, చికెన్లో ప్రోటీన్ ఉంటుంది, ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ మీరు తీసుకున్నప్పుడు తేలికగా మీరు ప్రోటీన్ తీసుకోవటం, లేకపోతే వీగన్ ప్రోటీన్స్ ఉంటాయి, అంటే వెజ్కి సంబంధించిన ప్రోటీన్స్ ఉంటాయి, వెజిటేరియన్ ఫుడ్, ఇవన్నీ తేలిగ్గా అరిగేవన్నమాట. అంటే హార్డ్గా హార్ష్గా అరగకుండా చాలా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా తేలికగా అరిగే ప్రోటీన్ ఆహారం కానీ, అంటే దానిలో ప్రోటీన్ లెవెల్స్ కానీ, లేకపోతే తగినంత మనకి మోతాదులో ఫైబర్స్ కానీ, తగినంత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ని సబ్సైడ్ చేయడానికి దోహదపడతాయి. విటమిన్ సి లెవెల్స్. సో ఫ్రూట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా హెల్ప్ అవుతాయి మేడం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనం ఈ రోజుకి సంబంధించింది కావాలనుకుంటే కనుక ఒక 200 గ్రాముల ఫిష్ తినాలి. దాని బదులు సింపుల్గా ఒక 2 క్యాప్సూల్స్ వేసుకుంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అది తీసుకుంటుంది. అది ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయడంతో పాటు మనకి హెయిర్ కానీ, స్కిన్ కానీ, బోన్స్ కానీ, నెయిల్స్ కానీ ఎంతో హెల్ప్ అవుతుంది. సో చిన్న 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 చేంజెస్ ఏవి చేసుకుంటే మనకి బెటరో మనం చూసుకొని దాని పరంగా చేసుకోవాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. మనం సిరీస్ కంటిన్యూ చేద్దాము. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటి వాటిల్లో వండుకోవాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి, అంతేకాదు ఎలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. క్యాన్సర్ సెల్ తయారవుతుందంటే మనకి మన బాడీలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఇలాంటి వాటి మీద అవగాహన వచ్చింది. నెక్స్ట్ మనము డిఫరెంట్ ఆర్గాన్స్కి, డిఫరెంట్ క్యాన్సర్స్, ఇంకా ఎలాంటి క్యాన్సర్కి వ్యాక్సిన్స్ ఉన్నాయి, స్క్రీనింగ్ ఉంది, ఇలాంటి వాటి మీద సిరీస్ కంటిన్యూ చేద్దాం. అందరు కూడా వీటిని పాటించాలి, ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.